ఒకరోజు ఒక ఆఫీస్కు కంపెనీ చైర్ తీసుకున్నారు, బ్రాండెడ్ చైర్. సో ఆ కంపెనీ వారు గ్యారంటీ కార్డు కూడా ఇచ్చారు, ఇన్నేళ్ళ వరకు పనిచేస్తుంది, ఒకవేళ ఈలోగా ఏమైనా డ్యామేజ్ అయితే మేము దాన్ని రిప్లేస్ చేస్తాం, రిపేర్ చేస్తాం. సో ఈ రకంగా గ్యారంటీ కూడా ఇచ్చి వెళ్ళారు. సో ఆఫీస్ హెడ్ చాలా హెవీ వెయిట్, ఒక 140 కిలోలు ఉంటాడు. సో ఆయన వచ్చి ఈ చైర్ను టెస్ట్ చేస్తానికి కూర్చున్నాడు. వెంటనే చైర్ విరిగిపోయింది. ఆ కంపెనీకి ఫోన్ చేశారు ఆఫీస్ స్టాఫ్, ఇంకా మీరు ఇచ్చిన చైరు విరిగిపోయింది, మీరు గ్యారంటీ అన్నారు, వారంటీ అన్నారు, విరగదన్నారు అన్నాడు. అదేంటి మా చైర్ విరిగిపోవడం ఏంటి అని వాళ్ళు వచ్చారు. సో వారు ఆ చైర్ రిప్లేస్ చేసి మళ్ళీ కొత్త చైర్ ఇచ్చిపోయారు. మళ్ళీ కొన్ని రోజులకు రెండవసారి కూడా ఆ భారీ స్థూలకాయమున్న ఆఫీసర్ కూర్చున్నాడు. దాంతో ఆ చైర్ మళ్ళీ విరిగిపోయింది. సో ఈసారి మళ్ళీ ఫోన్ చేశారు, ఇంకోసారి కూడా కొత్త చైర్ రిప్లేస్ చేశారు. మూడవసారి కూడా మళ్ళీ చైర్ రిప్లేస్ చేశాక వేరే వారు, సార్ ఈసారి మీరు కూర్చొని టెస్ట్ చేయకండి సార్, మేము కూర్చొని టెస్ట్ చేస్తామన్నారు. మీరు కూర్చుంటే ఏముంది, అది బరువును మోయగలుగుతుందా లేదా, నేను కూర్చుంటేనే తెలిసేది కదా అని మళ్ళీ కూర్చున్నాడు. సో ఈసారి మళ్ళీ విరిగిపోయింది. ఇక కంపెనీ వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు అన్నారు, సార్ అంటే మీరు దీనికి గ్యారంటీ కార్డు ఉంది కదా. ఆఫీసర్ మళ్ళీ రెట్టించాడు, ఇన్నేళ్ళ లోపల ఏం జరిగినా రిప్లేస్ చేస్తామన్నారు కదా. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు అన్నారు, సార్ ఈ గ్యారంటీలు వారంటీలు సాధారణ మానవుల కొరకు సార్ అని వ్యాఖ్యానించారు. అంటే వెంటనే ఆ స్థూలకాయుడైన ఆఫీసర్, ఎక్కడన్నా గ్యారంటీ కార్డు మీద రాస్తుందా, ఇంత బరువు లోపల ఉన్నవారు పరీక్షిస్తేనే ఈ గ్యారంటీ పనిచేస్తుందని లేదు కదా అన్నాడు. అని తనపై తానే జోకేసుకున్నాడు. దీని బలమెంతో తెలిసేది నేను కూర్చుంటే తెలుస్తుంది తప్ప మా ఆఫీస్ వాళ్ళు కూర్చుంటే ఎందుకు తెలుస్తుంది. దానిపైన మీరు గ్యారంటీ కార్డు మీద రాయనే మాకు అభ్యంతరం లేదు, 100 కిలోల లోపు ఉండాలి, 120 కిలోల లోపు ఉండాలి అని రాయాలి కదా. రాయలేదు కనుక మీరు మళ్ళీ రిప్లేస్ చేయాల్సిందే అంటాడు. సో ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ 3 సార్లు ఈ తతంగం అంతా చూస్తున్న ఆఫీసులో ఉన్న స్టాఫ్ కొంతమంది నవ్వు ఆపుకోలేకపోయారు, రకరకాలుగా ఆలోచిస్తూ వచ్చారు. ఒక్కసారిగా ఆఫీసరే తనపై తాను జోకేసుకొని, నాలాంటి బరువున్న వాడే కూర్చుంటే కదా తెలిసేది, ఇంత బరువున్న వారు కూర్చోకూడదని ఎక్కడన్నా గ్యారంటీ కార్డులో రాసిందా అని అనడంతో అందరూ ఒక్కసారిగా ఆ ఆఫీసర్తో పాటు నవ్వారు. చాలా ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉండే. ఆఫీసర్ భారీ స్థూలకాయంతో కూర్చుంటున్నాడు, కంపెనీ వాడు మళ్ళీ తెస్తున్నాడు, ఏమనాలో తెలియదు, ఏమంటే ఆఫీసర్ ఏమనుకుంటాడో తెలియదు, కంపెనీ వారి పట్ల జాలి కలుగుతోంది. కానీ ఆ వాతావరణం మొత్తం పోయి అందరూ ఆఖరికి 3 సార్లు చైర్ మార్చిన కంపెనీ వాడు కూడా నవ్వి, ఈ ఫీడ్బ్యాక్ మా కంపెనీకి ఇస్తాం సార్, మాకు ఇలాంటి అనుభవం ఏనాడు కాలేదు. సో సాధారణంగా గ్యారంటీ ఇస్తాం చైర్లకు, రివాల్వింగ్ చైర్, సో ఇంత బరువు ఉంటారని మేము అనుకోలేదు, వాళ్ళు కూర్చుంటే ఏమవుతుందో మేము పరీక్ష చేయలేదు అని అన్నాడు. సో ఈ ఎపిసోడ్, ఈ ఉదాహరణ నిజ జీవితంలో జరిగిన ఉదాహరణ. ఈ ఉదాహరణ ఏం చెప్తోంది, ఒక వ్యక్తి తనపై తాను జోక్ వేసుకుంటే ఎంత వాతావరణం మారిపోయిందో అర్థమవుతుంది. వాస్తవానికి దీనిపైన అనేక పరిశోధనలు జరిగాయి, సైకాలజికల్ రీసెర్చ్ జరిగింది. ఒక మనిషి తన లోపాలపైన, తన పరిమితులపైన, తన బలహీనతలపైన, తన తప్పులపైన తానే జోకు వేసుకుంటే ఏముంటుంది అని. సో లోపాలపైన జోకులు వేసుకోవడము, పరిమితులు, బలహీనతలు, తప్పులు, వీటిపైన జోకులు వేసుకోవడం ద్వారా ఎదుటి వారికి ఎంత ప్రయోజనమో తెలియదు, కానీ అలా తనపై తాను జోకు వేసుకున్న వారి ఆరోగ్యం బాగుపడుతుంది,
వారికి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయనేది రీసెర్చ్ చెప్తున్నది. ఆ ప్రయోజనాలు ఏంటి మీరు స్క్రీన్ పైన చూశారు. ఆ ప్రయోజనాలను చర్చించే ముందు ఇంకో 2 ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు చెప్పాలి. చాలామంది ఈ జోకులు చదివి ఉంటారు కూడా, ఎంత నిజమో తెలియదు కానీ పాపులర్గా సర్క్యులేట్ అయ్యే జోక్స్. సోక్రటీస్ దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీ సలహా చెప్పండి సోక్రటీస్ గారు అన్నాడు. సోక్రటీస్ గొప్ప ఫిలాసఫర్, కానీ ఆయన భార్య మహా గయ్యాలి అని అంటారు. సో ఆయన నవ్వి, చేసుకో బాబు, మంచి భార్య దొరికితే సుఖపడతావు, గయ్యాలి భార్య దొరికితే తత్వవేత్త అవుతావు అని చెప్పాడట. సో నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు, అనుకోగలిగిన మంచి భార్య దొరికింది అనుకోండి, హాయిగా మ్యారిటల్ లైఫ్ ఎంజాయ్ చేస్తావు, కాదంటే నాలాగా ఫిలాసఫర్ అవుతావు అని తన సిచ్యువేషన్ పైన తానే జోక్ క్రాక్ చేసుకున్నాడు. ఇంకొక జోక్ కూడా బాగా సర్క్యులేషన్ ఉంటుంది. జార్జ్ బెర్నార్డ్ షా దగ్గరికి ఒక యంగ్ యాక్ట్రెస్, ఒక చాలా అందమైన యువ నటి వచ్చి, బెర్నార్డ్ షా గారు మీరు చాలా గొప్పవారు కదా, మనం ఇద్దరు పెళ్ళి చేసుకుందాం, నీ తెలివి నా అందంతో పిల్లలు పుడితే అద్భుతంగా ఉంటుంది కదా అని బెర్నార్డ్ షాను అడుగుతుంది. బెర్నార్డ్ షా నవ్వి, బాగానే ఉంటుంది, అలా ఉంటే వండర్ఫుల్గా ఉంటుంది, కానీ నా అందము నీ తెలివితో పుడితే ఎట్లా అంటాడు. అని ఎదుటి వ్యక్తి, ఆ యాక్ట్రెస్ అందముతో విర్రవీగుతున్న ఆ నటి ఆకి తన జీవితం ఏంటో అర్థమయ్యేలా చెప్పాడు. తనపై తాను కూడా జోకేసుకున్నాడు. బెర్నార్డ్ షా అందంగా ఉండడు, సో అందువల్ల నా అందము నీ తెలివితో పిల్లలు పుడితే ఏంటి పరిస్థితి అని అడిగాడు. సో ఈ 3 రకాల ఉదాహరణలు ఏం చెప్తున్నాయి? సెల్ఫ్ మాకరీ, మనపై మనమే జోక్ వేసుకోవడం. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. అన్ని లోపాలపైన, పరిమితులపైన, తప్పులపైన మనం జోకులు వేసుకోలేం కూడా. ఎందుకంటే కొన్ని రకాల జోకులు వేసుకుంటే మనలో నెగిటివ్ ఎమోషన్స్ కూడా పెరుగుతాయి, ఆత్మ న్యూనతాభావం పెరుగుతుంది, సెల్ఫ్ డినిగ్రేషన్ పెరుగుతుంది, అది కూడా మంచిది కాదు. కానీ కొన్నిటిపైన మనం జోక్ వేసుకోగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంటుంది, సైకలాజికల్ వెల్బీయింగ్ మారుతుంది. ఏంటి బెనిఫిట్స్? ఇప్పుడు ఉదాహరణకు మొదటి ఆఫీసర్దే చూద్దాం. ఆ ఆఫీసరు ఆ జోక్ వేసినా వేసుకోకపోయినా చుట్టూ ఉన్నవారు మాత్రం ఆ ఆఫీసర్ బరువు పైన చాలా ఆక్వర్డ్గా అనుకుంటున్నారు. సో ఆ ఆఫీసర్ కూడా చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. కానీ ఒక్కసారి తనపై తాను జోక్ వేసుకోవడం వల్ల ఆ ఆక్వర్డ్ సిచ్యువేషన్ నుంచి బయటపడి చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అధిగమించగలిగాడు, అది లాభం. అందువల్ల మనపై మనం జోక్ వేసుకోవడం వల్ల మన తప్పుల వల్ల క్రియేట్ అయిన ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్ నుంచి బయటపడతాం. అలాగే మనపై మనమే జోకులు వేసుకున్న తర్వాత ఎదుటి వారు కూడా మనతో చాలా మెరుగైన రిలేషన్స్ మెయింటైన్ చేస్తారట. ఎందుకంటే ఇతను నాలో ఉన్న తప్పులు కూడా వెతకడు, తన పైన ఉన్న తప్పులే సీరియస్గా తీసుకోకపోతే, తన పరిమితులనే సీరియస్గా తీసుకోకపోతే నా లోపాలను ఏం పట్టించుకుంటాడు అని భావించి మనతో ఆ బెటర్ సోషల్ రిలేషన్షిప్, బెటర్ ఎమోషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారట. అందువల్ల ఇతనితో ప్రమాదం లేదు, ఇతను మన తప్పులు ఏమీ ఎత్తి చూపడు, ఎందుకంటే తనపైన తానే జోకేసుకుంటాడు కదా అని. మూడవది, తన లోపాల వల్ల, పరిమితుల వల్ల, తప్పుల వల్ల అనుభవించే స్ట్రెస్ నుంచి బయటపడతాడు. ఇప్పుడు అక్కడ ఆ ఆఫీసర్కు ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటుంది, తన బరువు వల్ల ఏర్పడుతున్న పరిస్థితి పైన. ఒక్కసారి జోకేసుకోవడం వల్ల ఆ స్ట్రెస్ వెళ్ళిపోతుంది. అంటే ఎదుటివారు అన్నప్పుడు కలిగే నెగిటివ్ భావన మనపైన మనమే అనుకున్నప్పుడు ఆ నెగిటివ్ భావన ఉండదు. ఇక ఎదుటివాడు కూడా అనే అవకాశమే ఉండదు. ఇక ఎదుటివాడు ఎక్కడంటాడు మనమే అనుకున్న తర్వాత. అందువల్ల ఆ రకమైనటువంటి సెల్ఫ్ ఎస్టీమ్ కూడా పెరుగుతుంది. అంటే మనపైన మనం విశ్వాసం పెరుగుతుంది, మనము సవాళ్ళను, పరిస్థితుల్ని మెరుగ్గా ఎదుర్కోగలిగే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అందువల్ల మన బలహీనతల్ని ఎదుర్కోగలిగిన మానసిక స్థైర్యము కూడా పెరుగుతుంది. దాంతోపాటు మన తప్పుల్ని గుర్తించగలిగే నైజం పెరుగుతుంది. అంటే విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఎక్నాలెడ్జ్ అవర్ లిమిటేషన్స్, ఎక్నాలెడ్జ్ అవర్ మిస్టేక్స్. అంటే మనలో ఉన్న లోపాలేంటి,
మనలో ఉన్న తప్పులు ఏంటి అనేది మనము చాలా సులభంగా గుర్తించగలుగుతాం. మన పరిమితులు, మన లోపాల నుంచి ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితుల్ని మనం దూరం చేసుకోగలం. ఎందుకంటే మనమే జోకేసుకున్నప్పుడు ఎదుటివాడు మనను ఇబ్బంది పెట్టడు. అలాగే మన పట్ల సానుకూల దృక్పథం కూడా పెరిగి మనకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు సహకరించే వారు పెరుగుతారు, సహకారం కూడా పెరుగుతుంది. అలాగే మన సృజనాత్మకతను పెంచి మనలో సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీ కూడా పెరుగుతుంది అని అంటారు. అంటే మనపైన మనం జోక్ వేసుకుంటే ఇన్ని రకాల లాభాలు ఉన్నాయనేది పరిశోధన చెప్తున్న అంశం. అయితే అదే సమయంలో మనము ఆ రకంగా ఎలా తీసుకుంటాం అన్నది, అంటే మనలో ఉండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను దాచుకోవటానికో, మనలో ఉన్న యాంగర్ను దాచుకోవటానికో, మనలో ఉన్న సెల్ఫ్ డినిగ్రేషన్, ఆత్మన్యూనత భావాన్ని దాచుకోవటానికో మనము నటించితే, అంటే మనపై మనం జోకేసుకోవడం నటన అయితే దానివల్ల పాజిటివ్ ఎమోషన్స్ ఉండవు, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. కానీ మన పరిమితుల్ని, మన తప్పుల్ని, మన బలహీనతల్ని మనము లైటర్ వేన్గా రియల్గానే తీసుకొని ఇదేముంది అని తీసుకొని జోకేసుకుంటే మాత్రం నేను చెప్పిన ప్రయోజనాలన్నీ కలుగుతాయి.